అందరికీ నమస్కారం. నా పేరు కోటేశ్వరరావు అండి. ఆంధ్రప్రదేశ్ నుంచి. అది ఆంధ్రప్రదేశ్ నుంచి అని ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందు చేసిన వీడియోలన్నింటిలో విశాఖపట్నం అని చెప్పేవాడిని. కాకపోతే ఇప్పుడు కొత్తగా మళ్ళీ మనకి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ మధ్యలో గొడవలు పెట్టడం కోసం రాజకీయ నిరుద్యోగులు బయలుదేరారు. అందులో ముందు వరుసలో ఉన్నారు హరీష్ రావు గారు. ఎందుకోసం చెప్తున్నామంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏదైతే నీటి ప్రాజెక్టులు చేపడుతుందో ఆ నీటి ప్రాజెక్టుల గురించి ఆయన మాట్లాడుతూ ఆంధ్ర వాళ్ళు నీటి దోపిడీ చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇన్ని సంవత్సరాలు మీరు రాజకీయ పార్టీ పెట్టకముందు ఉద్యమ పార్టీని ఉద్యమాలు చేసి ఏదైతే మీరు చేసుకున్నారో ప్రజల్ని రెచ్చగొట్టారు, తర్వాత రాజకీయ పార్టీగా మారారు, అందులో సఫలీకృతమయ్యారు, అధికారంలోకి వచ్చారు. ఈ రోజున అధికారం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అని చెప్పేసి గొడవలు పెట్టడం కోసం ఈ దిక్కుమాల రాజకీయాలు చేయడం మానేయండి. మీరు 10 సంవత్సరాలు రాజకీయాల్లో ఏదైతే పదవులు అనుభవించారో ఈ పదవులు చేసినన్ని రోజులు మీరు ప్రజలకు ఏం చేశారో దాని గురించి మీరు క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు రేపొద్దున మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళకి ఏం చేస్తారో దాని గురించి చెప్పండి. అంతే తప్ప ఆంధ్ర వాళ్ళు మన నీళ్ళు దోచుకుంటున్నారు, మన ఉద్యోగాలు దోచుకుంటున్నారు అని చెప్పేసి మళ్ళీ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి దాని ద్వారా మీరు అధికారంలోకి వద్దామని చెప్పేసి అనుకుంటే ఈసారి ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదే తెలంగాణలో మిమ్మల్ని అందరినీ పరిగెత్తి కొట్టే పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హరీష్ రావు గారిని హెచ్చరిస్తున్నాము. దేనికోసం అంటే మీరు రాజకీయ పార్టీగా పెట్టిన దగ్గర నుంచి కానీ అంతకు ముందు నుంచి కానీ ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళ మీద మీరు చేసిన వ్యాఖ్యలు, సన్నాసులు, దద్దమ్మలు, చవటలు, ఆంధ్ర బిర్యానీ మట్టి, ఆంధ్ర పంతులు ఏవైతే చేశారో పూజలు, ఇలాంటి వాటిలన్నింటిని విమర్శించి మీరు మాట్లాడిన రోజులున్నాయి. అవన్నీ కూడా ప్రజలు అన్నీ చూస్తున్నారు. సో ఆ విధంగా మీరు రెచ్చగొట్టి మీరు ఏదైతే చేశారో ఆ టైంలో మీరు ఉద్యమాల పేరుతో ప్రజల దగ్గర నుంచి మీరు దండుకున్న సినిమా వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కానివ్వండి, వ్యాపారస్తుల దగ్గర నుంచి కానివ్వండి, మీరు చేసిన అరాచకాలు అవన్నీ ప్రజలు మర్చిపోలేదు. అవన్నీ ప్రజలకు గుర్తే ఉన్నాయి. కానీ అవకాశం లేక అక్కడ మీకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టిన తర్వాత మీరు చేసినటువంటి ఏవైతే ఆ వ్యాఖ్యలు ఉన్నాయో నిధులు, ఆ మొత్తం నిధులు కూడా ఈ రాజకీయ ఉద్యమం పేరుతో మీరు దోచుకున్నారు. ఉద్యోగాలు మీ ఇంటిల పాది ఎవరైతే ఉన్నారో మీ కేటీఆర్, మీ కేసీఆర్, మీరు, ఆ కవిత, మీ అందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. ప్రజలు మాత్రం అలాగే ఉన్నారు. నీళ్ళు ఏవైతే చెప్తున్నారో ఆ నీళ్ల పేరుతో మీరు కట్టిన ప్రాజెక్టులు కనీసం 5 సంవత్సరాలు కూడా కాకముందే కాళేశ్వరం కుంగిపోయి మొత్తం పడిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. దాటి గురించి మీరు సమాధానం చెప్పడం మానేసి ఎంతవరకు ఆంధ్ర వాళ్ళు నీళ్ళు దోచుకుంటున్నారు, ఆంధ్ర వాళ్ళు మనకు అన్యాయం చేస్తున్నారు. మీరు హైదరాబాద్ను గ్లోబల్ సిటీ అని చెప్పుకునే మీరు గ్లోబల్గా మాట్లాడాల్సిన పోయి గ్లోబల్ని తీసుకొచ్చి లోకల్లో ఇష్యూ చేసేసుకొని ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఏవైతే 40% హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తున్నారో అదే కంపెనీని ఇన్వెస్ట్మెంట్ చేస్తేనేమో అక్కడ ఉద్యోగాల సృష్టి జరుగుతుందని చెప్పేసి అనటం, అదే ఆంధ్ర వాళ్ళు పెట్టుబడి పెడితే మాత్రం ఆంధ్ర వాళ్ళు దోచుకుంటున్నారని చెప్పేసి మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఏదైతే మనం చేస్తున్న పనులు ప్రజలు అర్థం చేసుకోరు, మనం ఏం చెప్పినా వింటారు. కాబట్టి మనం ఈ గొడవలు ఏదో క్రియేట్ చేసేసి మళ్ళీ అధికారంలోకి వద్దాము అనే పగటికల్లో ఇలాంటి పిచ్చి మాటలు మానేసి మీరు ప్రజలకు ఏం చేస్తారో దానికి చేతనైతే దాని గురించి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పండి తప్ప ఆంధ్ర తెలంగాణని డివైడ్ చేసి మాట్లాడడం, తర్వాత జలాలన్నీ వాళ్ళు దోచుకుంటున్నారంటాం. నిధులు ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో ఆ జలాలకు సంబంధించింది ఎవరో అబద్ధం చెప్పి అక్కడ పరిస్థితులు ఉండవు. మీరు 10 సంవత్సరాలు అక్కడ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా మీరు పనిచేసినప్పుడు మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, దాన్ని బయట పెట్టండి. ఇన్ని సంవత్సరాల పాటు మనుషులు అబద్ధం చెప్తారు కానీ పడిన నీళ్లు, వర్షపు నీరు అబద్ధం చెప్పదు, పారిన వాటర్ అబద్ధం చెప్పదు. ఆ కాగితాలన్నీ బయట పెట్టండి. వాటిలో ఉన్న లెక్కలు క్లియర్గా మీరు ప్రజలకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి దాని గురించి మాట్లాడాలి తప్ప ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి రాజకీయ లబ్ధి పొందుతూ ఉంటే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాము. హరీష్ రావు గారికి ప్రత్యేకంగా జాగ్రత్తగా మాట్లాడేటప్పుడు అని చెప్పేసి చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, నమస్తే.